ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్లో ఆకివీడును ఒక అయోధ్య వివాదం లాంటి దానికి కేంద్రంగా మార్చాలని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారి ప్రోద్బలంతో కొంతమంది చేస్తున్న ప్రయత్నం చాలా ఆందోళన కలిగిస్తుంది. దురదృష్టవశాత్తు ఆకివీడులో రఘురామకృష్ణరాజు గురించి చర్చ జరుగుతున్నప్పుడే నర్సీపట్నంలో సభాపతి స్పీకర్ అయ్యన్న పాత్రుడు భాస్కర్ రావు అనే ఒక దళిత డప్పు కళాకారుడి మీ చెంప పగలగొట్టడం కూడా తీవ్ర విమర్శకు గురైంది. ఆ తర్వాత దెబ్బతిన్నటువంటి భాస్కర్ రావు అనే అతను తన కుటుంబంతో ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయని, దీన్ని రాజకీయం చేయొద్దని ఆయన చెప్పారనండి, లేకపోతే సర్దుబాటు చేశారనండి, ఏదైనా సరే ఇదేం వ్యక్తిగతంగా రాజకీయం చేయటం కాదు. ఎవరినైనా అలా కొట్టకూడదు, అది తప్పు. అందులో సభాపతి అంటే సభ్యత, సంస్కారంతో పాటు సంయమనం చాలా అవసరమైన మనుషులు. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు సభాపతి, ఉపసభాపతి ఇద్దరు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవటం, ఇలాంటి పనులు చేయటమే ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతకుముందు కూడా ఉదాహరణకు అయ్యన్న పాత్రుడు గారు చాలా దూకుడుగా మాట్లాడేవాళ్ళు, దూషణలు చాలా చేసేవాళ్ళు. ఆయనే పదవిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అలా ఇంతకుముందులాగా మాట్లాడినని ఆయన చెప్పడం కూడా మనకు తెలుసు. రెండోది, ఇంత చర్చ జరుగుతుంటే ఒక వివరణ ఇవ్వడానికి కూడా కాకుండా వాళ్ళతోనే లేదని చెప్పించటం, అదేమీ వాళ్ళ పట్ల గౌరవాన్ని చూపించదు. సరే, అది అక్కడ అలా అట్టిపెట్టి ఆకివీడికి వస్తే, ఆకివీడిలో ఈరోజు విపరీతమైన టెన్షను, అరెస్టులు. మొన్నేమో విహెచ్పి ఆర్ఎస్ఎస్లకు సంబంధించిన వాళ్ళతో కూడా కలిపి రాజుగారు ఒక ఏదో ఏర్పాటు చేస్తాను, నిధులు సేకరిస్తాను, అది ఇది అంటే, ఇప్పుడు ఇంకొక ఆయన హరే కృష్ణ హరే రామ అనే ఆయన కాషాయ వస్త్రాలు వేసుకొని అక్కడికి వెళ్ళి ఆయన మరింత రెచ్చగొట్టి ఉన్నాడు. ఆయన మీడియాలో అందరికీ తెలిసిన మనిషి. చలో ఆకివీడు అన్నది అసలు పిలుపే లేదు, ఎవరో ఆకుతాయిలు ఇచ్చారు కాబట్టి ఎవరు దీని గురించి స్పందించకండి అని పోలీసులు చెప్తున్నారు. మరి అటువంటి అప్పుడు ఈ ఉద్రిక్తత లేకుండా చేయడానికి ఎందుకు, ప్రశాంతత కోసం చర్చలు జరపలేదు? ఈ దూకుడుగా వస్తున్న వాళ్ళని ఎందుకు అనుమతిస్తున్నారు? మరోవైపును చూస్తే దళిత సంఘాలకు చెప్పిన నాయకులను లేదా కేవీపీఎస్ లాంటి వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు, గృహ నిర్బంధం చేస్తున్నారు, మహిళలు కూడా. ఇది చాలా పొరపాటు చర్య. ఎందుకంటే అక్కడ వాళ్ళకి సంబంధించిన గొంతేనమ్మ సందమ్మ ఆలయంలో రాముడి విగ్రహం పెట్టాలి, ఆలయం కట్టాలని వెళ్ళటం వల్ల ఈ వివాదం ఉత్పన్నమైంది. వాళ్ళు ఇంకొకరి స్థలంలోకి ఏమీ రాలేదు. దాని రికార్డులు తీసాము, అది ఇది ఇవన్నీ అంటున్నప్పుడు ఎందుకు రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళు రాజు మీద దాడినే ఖండిస్తున్నారు. కానీ ఈ ఘటన ఇలా జరగకుండా ప్రశాంతత ఎలా కాపాడాలనేది వాళ్ళు ఆలోచించకపోవటం. పోలీసులు మరి వాళ్ళకి సరైన సమాచారం ఇచ్చారా లేదా మనకు తెలీదు. ఒకవేళ అక్కడ ఏదైనా వివాదమే ఉంటే వివాదాన్ని చర్చలతో శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. కానీ ఇదే దళితులకు, ఇంకా చెప్పాలంటే క్రైస్తవులుగా మారిన దళితులకు, రామభక్తులకు మధ్య వివాదంలాగా దీన్ని చిత్రించటం, దీనికోసం హిందుత్వ మత రాజకీయ సంస్థలను, సంఘ పరివార్ను తీసుకొని రావటం నిజంగా ఒక రాజకీయ వ్యూహం తప్ప ఇంకేమీ, అది దానికి భక్తికి మతానికి ఏం సంబంధం ఉంది? అది ఒక రాజకీయం. దానికి తగినట్టే రఘురామకృష్ణరాజు నిన్న మొన్న ఏదో వివరమైన ఇంటర్వ్యూ ఇచ్చాడు మిత్రుడు రజనీకాంత్కు. దాన్ని చూస్తే ఆయన ఎంత ఏకపక్షంగా మాట్లాడుతున్నారు. నాకు కులాలు లేవు అన్నారు, అంతవరకు మంచిది. కానీ సుప్రీంకోర్టు ఏదో తీర్పిచ్చింది, దళితులు ఎవరు, మతం మారిన వాళ్ళు ఎవరు క్రైస్తవులు కాదు. అలా చెప్తే అసలు ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మంది దళితులు ఉన్నారు కదా అనేది అడిగితే 6 లక్షల మందే ఉన్నారంట. మిగతా వాళ్ళు ఎవరు దళితులు కాదంట. అంటే మతం మారినంత మాత్రాన వాళ్ళందరి హోదా మారదు, దీని మీద చెయ్యాలి, మళ్ళీ విస్తృత ధర్మాసనానికి, రాజ్యాంగ ధర్మాసనానికి తీర్పును తీసుకుపోవాలి అనే ఒకవైపున అనేక ప్రతిపాదనలు వస్తుంటాయి. ఏకపక్షంగా అయినా సుప్రీంకోర్టు తీర్పుకు ఆకివీడులో వచ్చినటువంటి స్థానిక మతతత్వ వివాదానికి ఏంటి సంబంధం? ఈ రెండింటికి ముడిపెట్టడం ఏంటి? దాన్ని బట్టి ఇప్పుడు ఎన్ని చర్చలు ఉన్నాయి, ఎన్నిటికి అనుమతులు ఉన్నాయి, ఎన్ని లేవు, ఇవన్నీ సర్వే చేయమని ఈయనకి ఏమన్నా అధికారం ఇచ్చారు? ఎవరైనా అవసరం ఏముంది? అంటే పెంచుతారా, తగ్గిస్తారా? ఎప్పుడైనా పెద్ద మనుషులు పదవుల్లో, బాధ్యతల్లో, మరీ ముఖ్యంగా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు చేయవలసింది ఏంటి? ప్రశాంతత వైపు ఉండాలి, వివాదాలు ఉంటే పరిష్కరించాలి, బలహీనులకు లేకపోతే దిగువ వాళ్లకు న్యాయం జరిగేట్టు చూడాలి. ఇక్కడ జరుగుతుంది పూర్తిగా రివర్స్. దీన్ని అవకాశంగా తీసుకొని ఇక్కడ
తగాదా పెంచే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. దీన్ని ఇంకా మతాల మధ్య దీనిలాగా మార్చటం, అసలు చర్చీలు ఎన్నున్నాయి, అక్కడ ఏం ప్రార్థన చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలో అయితే కనుక ఆయన ఒక విధంగా ప్రార్థన ఎలా చేస్తారన్న దాన్ని కూడా కొంచెం అపహాస్యంగా ఆ ప్రస్తావన కూడా చేస్తున్నారు. ప్రభువా అని వాళ్ళు ఇలా ప్రార్థిస్తారని. నిజంగా ఇదేమన్నా పెద్ద మనుషులు చేయాల్సిన పనేనా? ఇలా ప్రార్థిస్తారు, అలా ప్రార్థిస్తారు. ఎవరు ఎలా ప్రార్థిస్తారో వాళ్ళు చూసుకుంటారు. ఇంకోటి కూడా చూడండి, తన మీద విమర్శలు చేస్తున్న వాళ్ళని ఆయన పదే పదే నలుగురు కుమారులు అంటే మనకు తెలుసు కదా, క్రైస్తవులు దేవుని ఈ జీసస్ను వాళ్ళు దేవుని కుమారుడు అంటుంటారు కాబట్టి కుమారులు అని. వీళ్ళు కుమారులు అయితే అయిండొచ్చు, కానీ తను మాట్లాడే ప్రతి మాట యొక్క ప్రతి అక్షరం యొక్క ప్రభావం ఏంటి బాగా తెలిసినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి ఇంకా పెంచేసి 6 లక్షల మంది దళితులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్తున్నారంటే వాళ్ళల్లో ఒక ఉద్వేగం పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. లేకపోతే వీళ్ళందరినీ దళితులు కాదని చెప్పేసి వాళ్ళకున్న రిజర్వేషన్లు, వాళ్ళకున్న సదుపాయాలను తీసేయాలని చూస్తున్నారు. సుప్రీంకోర్టు వ్యక్తులకి అధికారం ఇచ్చిందా? అసలు ప్రభుత్వాలకు ఇచ్చిందా? మీరు సర్వేలు చేసి వెంటనే ప్రకటించండి. కులగణన ఏదో జరుగుతుంది, జనగణనతో పాటు కులగణన అది వస్తుంది. అంత లోపల ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మూడవది మందకృష్ణ మాదిగ, ఆయన విషయం మీద మాట్లాడారు, మంచిగానే మాట్లాడారు. కుల వివక్ష వల్లనే మమ్మల్ని అస్పృశ్యులుగా అంటరాని వారిగా చూడడం వల్లనే భారతదేశానికి నష్టం జరిగిందన్నారు. బాగానే ఉంది, కానీ ఎవరి మీద అయినా ఎక్కువ పెట్టాలి? మొట్టమొదట దేశాన్ని పాలిస్తున్న మోదీ ప్రభుత్వం వాళ్ళు ఈ తీర్పును మళ్ళీ పరిశీలించమని సుప్రీంకోర్టును అడగాలి. అదే అడగాలన్నది ఆయనేమో అది బలంగా చెప్పట్లే. కానీ ఇంకా మూలకు వెళ్ళి కులాల మధ్య, అంటే ఈ కుల వ్యవస్థ వల్ల ఉండడానికి ఇంకెవరు అంటే ఉదాహరణకు బ్రాహ్మణులు దళితుల మధ్య యుద్ధం అన్నట్టు. తప్పకుండా హిందూ మతాన్ని బ్రాహ్మణీయ మతం అని, వైదిక మతం అని రకరకాలుగా పిలుస్తారు. కానీ ఇప్పుడు పూజారులుగా ఉండటం మీ హక్కు అని ఆయన అన్నారని మమ్మల్ని దాడి చేశారని కొన్ని బ్రాహ్మణ సంఘాలు మాట్లాడటం, ఇదంతా దారి తప్పే పోరాటం. తప్పకుండా ఎవరైనా పూజించవచ్చు. అసలు ఇప్పటికి కూడా 170 ఆలయాల్లో మనం పల్లెల్లోకి వెళ్తే బీసీలు లేకపోతే గ్రామ దేవతలు వాళ్ళందరినీ పూజించేవాళ్ళు వీళ్ళేం కాదు. అలాగే గిరిజనులు, ఆదివాసులు వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు కాదు. అందుకని మనము ఇప్పుడున్న హిందుత్వ రాజకీయాలు, మన మీడియాలో ఇచ్చే చిత్రణలు, వీటన్నిటిని బట్టి ప్రతి చోట ఇవే శ్లోకాలు, ఇవే మంత్రాలు, ఇవే ఆచారాలు ఉంటాయని అవేదేం కాదు. చాలామంది గ్రామ దేవతలు, స్థానికంగా ఉండే అమ్మ దేవతలు అంటారు. అమ్మ దేవత అంటే ప్రకృతికి ప్రతిరూపం అంతే. మాతృస్వామిక సమాజం నుంచి వచ్చారు. దాని మీద మనం ఇంకోసారి మాట్లాడదు. కాబట్టి పూజారులు, పూజ చేసేవాళ్ళు కేవలం బ్రాహ్మణులు అయి ఉండాలని లేదు. రాజ్యాంగ రీత్యా కూడా కేరళ, తమిళనాడు లాంటి చోట వాళ్ళు శిక్షణ ఇచ్చి మరి బ్రాహ్మణేతరులను కూడా పూజారులుగా పెడుతున్నారు. ఉపాధి లేదా ఉద్యోగం ఆ చర్చ వేరు. ఇక్కడ నాకు కనపడేది ఏంటంటే మందకృష్ణ కూడా కేంద్రాన్ని పాలించే బీజేపీ వాళ్ళు ఈ కుల వివక్షను ప్రోత్సహించే సనాతన ధర్మాన్ని, ఇంకా చెప్పాలంటే హిందుత్వాన్ని రుద్దడం అన్న దాని గురించి ఆయన ఎక్కువ మాట్లాడడానికి సిద్ధంగా లేరు. అందుకనే ఈ విషయాలు మాట్లాడడం, దీంతో వాళ్ళు ఇది అవటం, ఇది ఒక ఇన్ని అంశాలు ఇప్పుడే ఎందుకు చర్చకు వస్తున్నాయి అంటే ఒక సామాజికంగా తిరోగామి శక్తులు, మితవాద మతవాద రాజకీయాలు పెరిగిపోయి అడుగడుగున అణగారిన వాళ్ళను, మహిళలను, దళితులను అవమానించటము, అడ్డుకోవడము, లేకపోతే వాళ్ళ స్థానాన్ని నిరాకరించడం జరుగుతుంది. అధికారికంగానే చాలా కీలక స్థానంలో ఉన్న రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళే మాట్లాడుతూ ఉంటే ఆయనకి ఏదైనా ఉంటే కోర్టులో చెప్పాలి. కానీ మొత్తం మతాలతో, కులాలతో, అందులో కింది పీడిత కులాలతో, వర్గాలతో ముడిపడిన అంశాల మీద అంత ఏకపక్షంగా మాట్లాడేసి ఇదంతా తర్కబద్ధంగా ఉంది, నేను చాలా దీని ప్రకారం మాట్లాడుతున్నానంటే కుదరదు. ఆయన ఇంకా రాజకీయాలు కూడా మాట్లాడారు, వాటి గురించి మళ్ళీ మనం ఎప్పుడు చెప్పుకోవచ్చు. కానీ దళితుల పట్ల ఒక ఆయన చెంప దెబ్బ కొట్టడం, ఇంకొక ఆయనేమో ఇటువంటివి చేయటం, ఇక్కడేమో వాదనలు ఇలా రావటం, సుప్రీంకోర్టు ఏమో తీర్పు ఇవ్వటం, ఇవన్నీ అవాంఛనీయమైన పరిణామాలు. వీటిని ఎలా చక్కదిద్దాలి, మళ్ళీ సామాజిక న్యాయము దిశలో ఎలా వెళ్ళాలన్నది తప్పకుండా ఆలోచించాలి, అనే దానికి చర్యలు తీసుకోవాలి. పోలీసులు కూడా ఆకివీడులో అయినా ఇంకో చోటైనా ఏకపక్షంగా రంగంలోకి దిగి వాళ్ళు తేలిగ్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం కాదు, న్యాయం కోసం నిలబడాలి. శాంతి భద్రతలు కాపాడడం వేరు.
కానీ ఎవరి వైపున ఉండాలి అంటే తప్పకుండా అన్యాయానికి ఎవరు గురయ్యారో వాళ్ళ వైపున ఉండాలి.